వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్. నా మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా కోట్లలో ఖర్చు చేస్తుందని ఆరోపించారు. రాజకీయంగా దెబ్బతీయడానికి భూమన అభినయ్ రెడ్డి లక్ష్మీరెడ్డితో తనపై ఆరోపణలు చేయించాడన్నారు. అభినయ్ రెడ్డికి దమ్ముంటే రేపు కాణిపాకంకు వచ్చి లక్ష్మీరెడ్డితో నాకెలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయగలడా అని సవాల్ విసిరారు. మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం వీరికి చెల్లిందని కిరణ్ రాయల్ ఫేర్ అయ్యారు. తన మీద కుట్ర చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తారని కిరణ్ రాయల్ హెచ్చరించారు. నాకు ఈ ఫోటో చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కథం చేద్దామని చూసినారు. ఈ ఒక్క ఫోటోతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీద పెట్టుంటే ఎలక్షన్ ముందు 10 సీట్లు ఎక్కువ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, చిట్టిరెడ్డి అండి బ్యాచ్. మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి నేను మళ్ళీ చెప్తా, చిట్టిరెడ్డే ఆయన పేరు చిట్టిరెడ్డే. ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది ఈరోజు అనుకుంటా. ఆ అమ్మాయి ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట. కేసులు ఉన్నాయని చెప్పి రాకుండా ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్, ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల్ మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్ని చెయ్యి 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 అన్నారు. ఏదో ఆర్థిక లావాదేవీలు గొడవలు అయితే ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు నాకు కిరణ్కి సెటిల్ అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి చెప్పి ఆ వీడియో పెట్టినా కళ్ళల్లో ఏం పెట్టుకోలేదు అలా వైసీపీ వాళ్ళు.